గురుగారు, ఒక ఇంటికి మెట్లు కూడా చాలా కీలకమైన ప్రభావం చూపిస్తాయి అంటారు. మెట్ల కింద బాత్రూమ్ కట్టినా, లేతే మెట్లు వేరే వ్యతిరేక దిశలో కట్టినా, ఇలాంటి వాళ్ళ వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు? మెట్లు సాధారణంగా ఇంటికి బయట కట్టడం ఆనవాయితీ. ఫస్ట్ ఫ్లోర్‌కి, సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళటానికి. అది రోడ్డును బట్టి, ప్రధాన ద్వారాన్ని బట్టి ఒక పర్టిక్యులర్ ఏరియాలో మెట్లు కట్టడానికి నిర్దేశిస్తారు. మెట్లు కట్టకూడని ప్రదేశాలు కొన్ని ఉంటాయి. సాధారణంగా ఇంటికి ఈశాన్య మూలన పైకి ఎక్కే మెట్లు కట్టకూడదు. బయట కానీ, లోపల కానీ. అది బరువు ఎక్కువ, చాలా విపరీతమైనటువంటి చెడు ఫలితాలు ఉంటాయి. అదే డూప్లెక్స్ ఇండ్లు అనుకోండి, ఇంటి లోపల మెట్లు కడతారు. మెట్లు కట్టి మెట్ల కింద ఖాళీ స్థలం ఊరికే వదిలేయటం ఎందుకు అని ఒక స్టోర్ రూము ఏదో కట్టేస్తారు, బాత్రూమ్స్. వీటి వల్ల అనేక రకాల చెడు ఫలితాలు ఉంటాయి. మెట్లు కట్టకూడని ప్రదేశంలో మెట్లు కట్టడం వల్ల వచ్చే దుష్పరిణామాలు వేరే. మెట్లు కట్టదగిన ప్రదేశంలో మెట్లు కట్టినప్పటికీ వాటి కింద ఇట్లా స్టోర్ రూమ్స్, లేకపోతే టాయిలెట్స్, బాత్రూమ్స్ ఇవన్నీ కట్టడం మళ్ళీ తీవ్రమైన దోషం కిందకు వస్తుంది. మెట్లకి సంబంధించి మళ్ళీ ఎక్కేటప్పుడు ఏ విధంగా ఎక్కాలి, దిగేటప్పుడు ఎటు అభిముఖంగా దిగాలి, వీటికన్నిటికి కూడా వాస్తులో మనకి నియమాలు ఉన్నాయి. ఎప్పుడైనా మెట్లు ఎక్కేటప్పుడు ఫస్ట్ మనం మెట్లు ఎక్కే దిశ ఉత్తరానికి అభిముఖంగాను, తూర్పుకి అభిముఖంగా ఉండకూడదు. మెట్లు ఎక్కేటప్పుడు మన ముఖము దక్షిణానికి అభిముఖంగా ఉండాలి, లేదా పశ్చిమానికి అభిముఖంగా ఉండాలి. అంటే మెట్లు ఎక్కేటప్పుడు మొదటి వరుస దక్షిణానికి ఎక్కాలి, లేదా పడమరకి ఎక్కాలి. దీనికి భిన్నంగా ఉన్నప్పుడు ఫలితాలు బాగుండవు. ఇట్లా అనేక రకాల నియమాలు ఉన్నాయి. సాధారణమైన ఈ ఫండమెంటల్స్ కొంచెం తెలుసుకొని ఉంటే చాలా వరకు వీటిని అవాయిడ్ చేసుకోగలుగుతాము. ఆల్రెడీ మెట్ల కింద టాయిలెట్స్, బాత్రూమ్స్, పూజా గది, లేకపోతే స్టోర్ రూమ్ ఇట్లాంటివి కట్టి ఉన్నారనుకోండి, విపరీతమైన సమస్యలు ఉంటాయి. ఇల్లు వాస్తు ప్రకారం బాగున్నా సరే ఈ ఒక్క నెగటివ్ చాలా తీవ్రమైన చెడు ఫలితాలు ఇస్తుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు అవి మెట్లు ఉండదగిన ప్లేస్లో మెట్లుంటే మెట్లను అట్లాగే ఉంచేసి, మెట్ల కింద కట్టినటువంటి పూజా గదులు కానీ, బాత్రూమ్స్ కానీ, స్టోర్ గదులు కానీ తీసేసి మెట్ల కింద టోటల్ ఖాళీ స్థలం వదిలేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కరింపబడతాయి. ఒకవేళ మీరు ఇట్లా కట్టుకొని ఎవరైనా ఈ సమస్యల్లో ఉన్నప్పుడు ఈ దోషాన్ని నిర్మూలించటం వల్ల మీకు దోషం పోవటం వల్ల సమస్యలు పోతాయి. ఇట్లా ప్రయత్నం చేసి చూసుకోవచ్చు. అయితే వాస్తు దోషాల వల్ల వచ్చేటటువంటి సమస్యలు మాత్రమే వాస్తు దోషాలను సరిచేసుకోవటం వల్ల తగ్గుతాయి. వేరే సమస్యలు, వాస్తుకు సంబంధం లేని సమస్యలు కొన్ని ఉంటాయి. హెరిడిట్రికల్ సమస్యలు, వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు కొన్ని, అటువంటి వాటికి వాస్తుకి పెద్దగా సంబంధం పెట్టుకోవద్దు.